ఇదిగో బాకరే. సారీ, మ్యారేజ్ ఏజెంట్. అదే లేవయ్యా, మా అరికి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాను కదా, ఏ ఫిగర్స్ చూపించు. సారీ, ఫిగర్స్ కాదు, ఫొటోస్. ఇంతకీ నువ్వెవరవమ్మా? పక్కింటి సెటప్. సెటప్? అదే లేవయ్యా, పక్కింటి ఆవిడ్ని. అరంటే నాకు చిన్నప్పటి నుంచి ముద్దు. అమ్మాయి, ఆ ఫోటోలు చూసి మంచి పిల్లలు సెలెక్ట్ చెయ్యి. మాదేముందిలేండి, మా అబ్బాయికి ఎవరు నచ్చితే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాం. హరి, నీకు నచ్చిన పిల్లని సెలెక్ట్ చేసుకో. అమ్మ టైం అయిపోతాం, తర్వాత చూస్తారా? నిమిషం బాబు, టాప్ 10 ఫొటోస్ తీసుకొచ్చాను, టాప్ 1 సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్స్ట్రీమ్లీ సారీ ఏమన్నారు? ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది మళ్ళీ ఇంకోసారి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మరోసారి. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది మళ్ళీ ఇంకోసారి. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకొకసారి. బాబు, నేను కావాలని పడేయలేదు బాబు, ఏదో పొరపాటును చేయి జారి పడిపోయింది. ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ. అమ్మో, నన్ను క్షమించేయండి బాబు. ఓకే ఓకే, సూపర్ అండి బాబు, సూపర్ సూపర్. బాకరే, తెగ సప్లింగ్ చేసేస్తాను. రమ్మియా మూడు ముక్కలా. ఫిగర్ షోయింగ్, ఫోటో షోయింగ్. ఇంతకీ దేని రేట్ ఎంతో? రేటా? అదే కట్నం. సారీ అమ్మా, సారీ. ఇడికి తెప్పించేమీ రాదు. నాకు అందరూ నచ్చారు. అందరూ అంటే చట్టం ఒప్పుకోదేమో బాబు, అయినా ట్రై చేస్తాను. నాకు అందరూ వెయిట్ చేస్తుంటారు, నేను మళ్ళీ చూస్తానమ్మా, వస్తాను, బాయ్. ఆకుల మధ్య పూలా ఉంది, దీన్ని అడిగితే కరెక్ట్ అడ్రస్ చెబుతుంది. ఆకులమ్మ, హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? ఒక్కసారి అడిగితే పైకెత్తింది, రెండోసారి అడిగితే ఇంకా పైకెత్తింది, మూడోసారి అడిగితే హైటెక్ సిటీ ఎంత దూరం అండి? చూసుకో. హైటెక్ సిటీ 9 కిలోమీటర్ల. లాంగ్ టైం. యూ లక్కీ గర్ల్. కొట్టావు, ఛాన్స్ కొట్టేశావు. నువ్వు నాకు నచ్చావు. జనరల్ గా అమ్మాయిలందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, బట్ నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. రేయ్, నువ్వు నించున్నా బెంచ్ మీద కూర్చున్నా ఒకే హైట్ ఉంటావురా. నేను నీకు నచ్చడం నా లక్కీయా? వెళ్ళి నీ ఫేస్ ఒకసారి కూలింగ్ గ్లాసెస్ లో చూసుకో. ఇడియట్. ఎవడ్రా నువ్వు? స్టార్ గోల్డ్. స్టార్ గోల్డా? ఇంటి పేరు చుక్క, వంటి పేరు బంగారం. ఇన్ ఇంగ్లీష్ స్టార్ గోల్డ్. ఈ ఛానల్ నాకు నచ్చలేదే. నచ్చాల్సింది నీకు కాదు, మిస్ నందిని. నందు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. నా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు. బాగా వీకే. నేను అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. కర్ణుడు కౌచుకుండలాలతో ఎలా పుట్టాడో ఈ గోల్డ్ స్టార్ గోల్డ్ స్పూన్ తో అలాగే పుట్టాడు. ఈ భూచక్రంలో బాగా భూమి పెరిగింది, మాకు బాగా ఆస్తి పెరిగింది. మా నాన్నకి ఫుట్బాల్ అన్నా ఫుల్ మీల్స్ అన్న మహా ఇష్టం. ఒకరోజు ఫుల్ గా తిని ఫుట్బాల్ అనుకుని నిద్రలో మా అమ్మని పెడాలమని తన్నాడు. మా అమ్మ బకెట్ తన్నేసి. తర్వాత ఏమైంది? ఆ బాధతో మా నాన్న ఆ రోజు నుంచి ఫుట్బాల్ ఫుల్ మీల్స్ రెండు మానేశాడు. అరే, ప్లేట్ మీల్స్ పెట్టించలేకపోయావా? పెట్టడానికి ప్లేటు లేదు, ఆయన లేడు. దెన్ ఆ దెబ్బతో ఆస్తి మొత్తం నా సొంతమైంది. నువ్వు అంటే ఆస్తి మొత్తం తెచ్చి నీ ఒళ్ళో పెడతా, తలంచి నీ మెల్లో 3 ముళ్ళు కడతా. ఎక్కువైంది, ఎలాగన్నా వదిలించుకోవాలి. ఓకే 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 ఓకే, నీ ఫ్రాంక్నెస్ నచ్చింది, నీ ఫ్లాష్ బ్యాక్ బాగా నచ్చింది, కానీ నీ మీద ఫీలే రావట్లేదే. బాయ్ చుక్క. బాయ్ చుక్క. ఫీలే కదా, అది ఎక్కడున్నా నేను తీసుకొస్తా. వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. హలో, నీ ఫీలింగ్ ఫుల్ గా అర్థమైంది. ఒక హాఫ్ అప్పిస్తావా? ఫుల్ ఇచ్చిందేట్రా ఇది. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆంగ్ల భాష అంతగా రాదు. ఇప్పుడు మీరన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా? ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా? ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించిన అర్థం. ఏం తప్పు చేశావు?
నిజం చెప్పు, మా లాడ్జిలో స్పూన్లు నొక్కేసావా, కప్పులు కాజేసావా, దుప్పట్లు దాచేసావా, బల్బులు దోచేసావా, ఏం దొంగతనం చేసావు చెప్పు. బాగా అడిగారు. చిచి ఏంటి బాగా అడగలేదు నా దొంగతనం చేయడం ఏంటి? మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కొని ఇంత దూరం వచ్చి మా లాడ్జిలో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నావంటే ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటావు. మాస్టారు, పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి. గాడ్ ప్రామిస్ నా కాడ సబ్జెక్ట్ లేదు. నాడు మీ హోటల్లో దొంగతనం చేయడం ఏంటి? మా హోటల్లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా? అవును, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చా? ఎత్తున్నాడు ఏంటి? ఇది నా వైఫ్, ఓన్ ఫ్యామిలీ. అండి జస్ట్ మ్యారీడ్, శోభనం చేసుకుందాం హానిమూన్ వచ్చినాం. ఈ అమ్మాయి నీ వైఫా? యా. కూతురు అనుకున్నాను కదయ్యా. బాగా చెప్పారండి. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్, 2040 సార్, 2040 సార్, 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్, 2040 ఏం సార్? 2 టికెట్లు 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు, నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత, నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖం ఏంటంటే టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఎంతమంది గెటప్పుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అమ్మాజీ. ఏంటి బ్రహ్మాజీ? బావాని ప్రేమగా పిలవచ్చుగా. ఇవాళ 37వ తారీఖు తెలుసా? రేపే జీతాలు ఇచ్చే రోజు, సబ్బులు కొనుక్కునే రోజు. నీ బొంద, కనీసం 5 కేసులైనా పట్టుకోకపోతే ఇవాళ మన ఉద్యోగాలు ఊడిపోయే రోజు. పోతే పోనీ లేదా ఉద్యోగాలు, పొద్దుట్ నుంచి సాయంత్రం దాకా ఎండలో మాడిపోయి నా ఫిగరే పాడైపోతుంది. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు చదువుకున్నావురా? లేదండి. ఆ బోర్డు ఏంట్రా? రిక్షా స్టాండ్ అండి. ఆహా, రిక్షా స్టాండా? నేను కళ్ళు లేని కబోజీ పచ్చినిరా, నిరక్షర కుర్చిని, అందుకే కానిస్టేబుల్ అయ్యాను. అది నో పార్కింగ్, ఇచ్చట వాహనములు ఆపరాదు. మీ బాబుగాడు ప్రాపర్టీ అనుకున్నారా? లైన్ లో పెట్టారు రిక్షాలో, రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతారా రే. అమ్మాజీ అమ్మయ్యా, అన్నిట్లోనూ గాలి తీసేసాను. ఈ సౌండ్ ఎక్కడిది? ఇక్కడి నుంచి. ఏంటిది? అదేంటిది?
నో పార్కింగ్, ఇతట వాహనములు నిలుపరాదు కదా. అవును, రిక్షా అయినా వాహనమే, సైకిల్ అయినా వాహనమే. పోలీసోడికో నీతి, రిక్షా వడుకో నీతి ఉండకూడదయ్యా. దెబ్బ. ఆల్ ఇండియా ఆటో దెబ్బ. పెద్ద వస్తాదులో ఉన్నావు. నీ పేరేంటి బాబు? మాగంటి ఓబుల రెడ్డి, షార్ట్ కట్ లో మావో. అవును, పోలీసు వాళ్ళ సైకిల్ గాలి తీసావు కదా, నీ మీద కేసు రాస్తే గేరు బాక్స్ పగిలిపోతుంది. బాబు, తమ చిరునామా ఏంటమ్మా? శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ పేల్చేసిన అజ్ఞాతవాసుల కేసు గుర్తుందిగా? ఉంది. అందులో మొదటి ముద్దాయిని నేనే. ఓహోహోహో, ఇప్పుడు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారా? మీ ఇల్లెక్కడా? మీ ఇంటి ఎదురుగానే. ఏమైనా మగాడన్న తర్వాత ఆ మాత్రం గుండెకాయ ఉండాలి బావా. సార్, బెండ్ తీసాడుగా, ఎల్లండి. నువ్వు నడు నడు నడు. అల్లుడు, మీ జంటను చూస్తుంటే నా కడుపు నిండిపోయిందయ్యా. నేను వడ్డిస్తాను, మీరు భోజనం చేయండి. పాపం మన కేశవరావు గారిని చూస్తేనే బాధగా ఉంది. అవునవును, నోట మాట లేదు, నోటికి తిండి లేదు, అంతా లిక్విడ్ అయితే. అసలు ఆ వ్యసవికి ఇతనికి లింక్ ఏమిటో అర్థం కావట్లేదు. ఎందుకు పడిచాడో తెలిసి చావటం లేదు. వాడిని కన్నవాడెవడో పురుగులు పడిపోతాడు, పక్షవాతం వచ్చి చేస్తాడు. కదకేశవా బాబాయ్, ఆయన మనసు వెన్నపూస. అవునవును, పొడిచిన వాడి తండ్రిని తిడుతున్నా భరించలేకపోతున్నాడు. చూసారా? వాడికి స్వార్థం అంటేనే తెలియదయ్యా. పాపం మనకి నానా చాకరీ చేశాడు. డబ్బు ఆస్తి దేని మీద మోసలేదు. అసలు విశ్వాసం అంటే వాడినే చూపించాలి. అబ్బా, ఆ కళ్ళు చూడండి సార్. మనం తింటున్నామన్న బాధే లేదు, మనం కలిసి తింటున్నామన్న సంతృప్తి క్లియర్ గా కళ్ళలో ఎలా కనిపిస్తుందో చూడండి సార్. చూడండి బాబాయ్, నీకు ఆయన బాధ పూర్తిగా అర్థమవుతున్నట్టుంది. ఇక నుంచి ఆయన మంచి చెడ్డలన్నీ నువ్వే చూసుకోవాలి, టాప్ టు బాటమ్. టాప్ టు బాటమా? ఈయనకే షాక్ అయిపోయినట్టే నమ్మండి. నానార్ నానార్ అంటూ వాడత్త కూతురులా వాటేసుకుని రబ్బర్ స్టాంప్ కుదిరట్టు ఆపకుండా పెట్టేశాడే ముద్దులు. ముద్దులకి కడిపేవి రాదు కానీ ఇంకేం చేశాడు చెప్పు. నేను అనార్ని కాదురా మగడా అని ఎంత మొత్తుకున్నా, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే ఇదేంటి సొల్లు కరుస్తుంది. లవ్ టాపిక్ కదా, కొంచెం లాలాజలం లీక్ అయిందిలే. నువ్వు చెప్పు. బ్యాక్ నుండి వాటేసుకుని వచ్చేస్తున్నాడు తప్ప వదిలిపెట్టలేదు. కాపాడండి అని ఎంత అరిచినా వదలలేదు. ఫైనల్ గా తోసేశాను. అయినా నా కళల రాణి అంటూ ఫ్రంట్ నుంచి గట్టిగా వాటేసుకుని నన్ను చూసి కూడా పారిపోయేవేంటనా? ఈ సలీం మీద కోపం వచ్చిందా? అలా బ్లూ ఫిల్మ్ చూసినట్టు చూస్తారంటే ఎవడ పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయొచ్చినట్టున్నాడు. లాగండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నా. ఒకసారి నాతో మాట్లాడనా? వీళ్ళకి మన ప్రేమ గురించి చెప్పనా? బబుల్ గమ్ లో సాగుతున్నాడు తప్ప రావట్లేదు మేడం. అబ్బా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కాంపౌండ్ బాయ్. అయ్యో అయ్యో, పిల్లవాళ్ళు గుల్ల చేస్తున్నాడు. గట్టిగా లాగిస్తామండి. ఏంటి లాగేది? నాడా లాగిలాడి చేతిలో నరాలు తెగిపోతున్నాయి. మీరు లాగండి చూద్దాం. మీరు తప్పుకోండి. చూస్తారంటే పట్టుకు లాగండి. అస్తమించే సూర్యుడే మళ్ళీ ఉదయిస్తాడని నమ్ముతున్న ఈ లోకం మరణించిన నాటి సలీమే మళ్ళీ వంశీగా పుట్టాడంటే నమ్మలేకపోతుంది. కానీ కానీ అది నిజమని నమ్మే రోజు వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఒళ్ళంతా హూనమైపోయింది. అసలు ఈ మెంటల్ కేసు నాకెక్కడ తగిలాడే బాబు? నిజంగానే పిచ్చోడా లేక పిచ్చోడా బిల్డప్ ఇస్తున్నాడా? నాకు మాత్రం మళ్ళీ పుట్టిన సలీమే అనిపిస్తున్నాడే. నువ్వు చెప్పినట్టుగా వాడు సలీమే అయితే, వాడు చెప్పినట్టుగా ఇది అనార్కలే అయితే, దీనికి గత జన్మ గుర్తుకు రావాలిగా. గుర్తొచ్చింది. నాకు కూడా వాడి బాబు అక్బర్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నీ అనార్కలి అలియా శిరీష నీ కోసం కలవరిస్తోందని, గత జ్ఞాపకాలతో మ్యూజియం దగ్గరికి పరిగెత్తిందని ఆ సలీం గారికి కబురు చెయ్యండి. లుక్ చిల్డ్రన్, ఇదంతా మొఘల చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా. పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే
అక్బర్ కోడలై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయూన్కి మనవరాల్ని, నూర్జహాన్కి తోడికోడల్ని, షాజహాన్కి పిన్నిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు అనార్కలిని. అనార్ జహాపనా, అనార్ జహాపనా. ఇక నన్ను గుర్తించబేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ జహాపనా, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్, అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు, అనుమానం లేదు, 2 కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం పదండ్రా. హ్యాపీ జర్నీ. ఏంటి హ్యాపీ? పోలందే ఎక్కిందా ఇంకేముంటది? చేతికిచ్చే. ఏంటి ఇచ్చేది? బ్యాగు. 7 సేవలు వెళ్ళు. బాయ్. ఓకేరా, బాయ్. టాటా. బిర్లా. డ్రైవర్, రైట్ రైట్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? మాథ్యూ అంకుల్ ఉన్నారా? ఆయన నీకు తెలుసా? చూస్తే గుర్తుపడతాను. ఎలా గుర్తుపడతావు? తెల్లగా పిల్లిగడ్డం వేసుకుని, గండు చీమ కుడితే వాచినట్టు మొహం పెట్టుకుని, గున్నెనుగులాగా మెల్లగా నడుస్తాట. ఎవరు చెప్పారు? హైదరాబాద్ లో ఉంటున్న ఆయన క్లాస్మేట్ రామస్వామి గారు చెప్పారు. ఆ రాస్కల్ నా గురించి అలా చెప్పాడా? అంటే మీరు నువ్వన్న 3 క్వాలిటీస్ మెండుగా ఉన్న మాథ్యూ అంకుల్ని. అయ్యో, ఐమ్ సారీ, ఐమ్ రియలీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే. నన్ను అలా అనడము వాడికి సరదా. ఆ ఇడియట్ నా బెస్ట్ ఫ్రెండ్. సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు లెటర్ ఇవ్వమన్నారు. లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడా విధవా? నువ్వు జాబ్ గురించి వచ్చావా? శక్తి ఫైనాన్స్ ఎండి నా బిజినెస్ పార్ట్నర్. డోంట్ వరీ, ఆ జాబ్ కంపల్సరీ. నువ్వెవరు? సడన్ గా సునామీ లాగా వచ్చేసావు. నా పేరు మురళి అండి. ఫాదర్ చార్లెస్ పంపించారు. ఫాదర్ చార్ల్స్ గారు పంపించారు? అవును అంకుల్. ఆయన నా గాడ్ ఫాదర్. మీరే నా గాడ్ ఫాదర్. దీవించండి. తీసుకోండి. నువ్వు ఈ అమ్మాయి వచ్చిన జాబ్ కోసమే వచ్చావా? ఎస్ అంకుల్. అంకుల్, మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం, మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్ళి తన్నులు తిన్న విషయం, మీరు డ్రాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి. ఈ జాబ్ నీకే ఇస్తాడు అన్నను పంపించారు. నిజమే, వాడిని నేను కాదనలేను. అంకుల్, మీకు చార్లెస్ గారు ఏమైనా తక్కువ చేశారా? మీకు ఫీజులు కట్టి, కరెంటు పోతే క్యాండిల్ పెట్టి, నిద్ర వస్తుంటే టీలు పెట్టి, ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి, మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ప్రార్థనలు పెట్టి, ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా? అనరు. ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడు అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుద్దని. చిల్డ్రన్, ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి. ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం. ఇవాళ నేను తిట్టాడని బాధపడుతున్నావా? రేపు మా సాంబశివరావు మావయ్యని సాలే అంటాడు. ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవా అని కూడా అంటాడు. వాడికి గట్స్ ఉన్నాయి. ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తుంటే మధ్యలో నువ్వు మమ్మల్ని తిట్టవేంటి? పెదబాబు ఒకటే ఏడిస్తే బాగోదని. అయినా కలిసి ఏడిస్తే కలదు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు. వాడు ఇన్ని చేస్తున్నా తమ్ముడు ఏమీ అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పాపం, వీళ్ళంతా ఆఫీస్ లో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు. అంతరాయానికి క్షమించాలి. ఏమిటి ఇలా వచ్చావు? అయ్య గారికి తలనొప్పిగా ఉందంట. కాదు, చిన్నయ్య గారికి. చిన్నయ్య గారా? అదేనండి, ఆనంద్ గారికి. వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట?
వెళ్ళి అమృతాంజనం మర్దలా చేయాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. ఏయ్, ఆడికి మేము అమృతాంజనం రాయాలా? మీరు అందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురులో 10 తలకాయలు లేవండి. ఉన్నొక్క తలకాయకి తమిళ గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా. ఏ నీ కొళ్ళు బలిసిందా? పెళ్లిగాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజనాలు జెండు బాంబులు రాయదు. ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది. ఆయన రమ్మంటే నన్ను కొడతారేంటే? రమ్మంటే మాత్రం బ్రోకర్ వదిలేలాగా ఉట్టుకుంటూ మమ్మల్ని రమ్మంటావా? అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నారు. ఆయన కనుక తలుసుకున్నాడంటే మీ బతుకుల్ని ఎంగిలాకుల్లో మెతుకుల్లా చేస్తారు. మా కారు లాక్కున్నాడు, మమ్మల్ని బచ్చాలన్నాడు. ఇంకేం చేస్తాడో చేసుకోమనే. ఏంట్రా కలపడా? ఇసుకలో రావు కలుపుతున్నావా? రావులో ఇసుక కలుపుతున్నావా? ఇసుక ఎక్కువ కలుపు. ఇలా అయితే జరిగినట్టే మన వ్యాపారం. రే మీరేంట్రా ఏమన్నా జీడిపప్పులో కలుపుతున్నాం అనుకున్నారా? మినువులో కలపాలరా? ఇక చెన్నై చేయండి, చెన్నై. అలాగే మల్లయ్య గారు ఆ సైజులో రా రా రా. ఏ మల్లయ్య గారు, మీ వాళ్ళందరికి కల్తీ గురించి ఏదో క్లాస్ ఇస్తున్నట్టున్నారు. కలియుగం ఉన్నంత కాలం ఈ కల్తీ ఉంటానే ఉంటది కానీ ఈయనెవరు? ఆనంద్ గారని మన వరప్రసాద్ గారు కొత్త మేనేజర్. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదేంటి సైజులో నుంచోబెట్టి మాడతావు? రై అయ్యగారు కల్తీ లేని కాఫీ పట్టరా? వద్దులేండి. ఏంటి కమిషన్ మాట్లాడుకోవడానికి వచ్చారా? కాదు, ఇక నుంచి సరుకులు ఇవ్వట్లేదని చెప్పడానికి వచ్చారు. అదేంటి రాజకీయ పార్టీలు జెండాలు మార్చేసినట్టుగా సడన్ గా ఇలా ఫ్యామిలీ పాలసీలు మార్చేస్తే మేము ఆగిపోవాలి సార్. మీరు మా దగ్గర కొన్న సరుకుల్ని కల్తీ చేస్తున్నారని తెలిసింది. నేనా? కల్తీనా? అటు చూడండి. 10 కేజీల మినువులకి 1 కేజీ మట్టి కలుపుతాను. అదే మామూలు మట్టి కాదు, ఒండ్రు మట్టి, చర్మానికి మంచిది. తప్పుకో సైజులు. ఇది రాజమండ్రి డెల్టా నుంచి తెప్పించిన నంబర్ 1 ఇసుక పంచదారలో కలుపుతాను. అది 5 కేజీలకి 1/2 కేజీ. అందుకే మన కల్తీ లేని కల్తీ అంటారు. ఇంతకీ మన సరుకు సంగతి ఏం ఆలోచించారు? వరప్రసాద్ గారే మీతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నారు. వరప్రసాద్ గారితో వ్యాపారం గురించి మాట్లాడే అవకాశమా? హే కన్యకా పరమేశ్వరి, చూస్తుంటే నా కల్తీ బిజినెస్ కి కల్తీ లేని మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఎప్పుడు వచ్చి మాట్లాడమంటారు? రేపొద్దునే వచ్చేయండి. ఇదిగోండి మల్లయ్య గారు, వచ్చేటప్పుడు 2 కలపని రక్షణ సబ్బుతో స్నానం చేసిరండి. అలాగే. ఒరిని అసాధ్యం గోలా.